రమేష్ గారు వచ్చేస్తారు. ఎప్పుడు కూడా కాఫీ తాగుతున్నావా? ఇలా లెట్ మీ డ్రింక్ దిస్ నో. నో టైమింగ్ సెన్స్ నథింగ్. తెచ్చానే, అన్ని తెచ్చా. టమాటాలు తెచ్చా, వంకాయలు తెచ్చా, తోటకూర కూడా తెచ్చా, క్యాబేజ్ కూడా తెచ్చా. తెచ్చాను కదా. మేడం మేడం మీరేంటి పాయింట్లో మావిడే షాక్ ఇస్తుందంటే మీరు ఇంకా షాక్ ఇచ్చారు. హే దేవుడు రమేష్ గారు ఈ మధ్య చాలా మలయాళం మూవీ చూస్తున్నారు. మలయాళం సినిమా చూసి ఏదో మేనేజ్ చేద్దాం అవన్నీ రాంగే. మీరు అన్ని అక్కడే పెట్టేస్తా. ఒక్క నిమిషం ఏమే ఇవాళ మేడం అంటే మా ఇంట్లో మీరు ఉండేసరికి అర్థం కాలేదు. పాప రాలేదు మేడం? పాప కాదు బాబు. ఓ అవును కదా, మీకు బాబు కదా. అంటే నాకు ఇద్దరు డాక్టర్స్ అయ్యేసరికి కన్ఫ్యూజన్ కదా. కాదు మేడం, నాకు చిన్న డౌట్. ఇప్పుడు సతీ లీలావతి అని టైటిల్ పెట్టారు. సతీ అంటే తెలుసా మీకు? నాకు తెలుసు. మీకు తెలుసు. ఓహో తెలుసు. ఇప్పుడు ఏం చెప్తారు? యాక్చువల్లీ సతీ అంటే ఏంటంటే, సతీ తన ప్రాణాలను లెక్క చేయకుండా, పతి అంటే భర్త, తన భర్త ప్రాణాల కోసం మినీ యుద్ధమే చేసింది చరిత్రలో. పద్మ పురాణం అంటే తెలుసా? తెలుసు. అంటే నాకు తెలిసింది ఒకటి చెప్పాలి కదా. సతి అంటే ఏంటంటే తన ప్రాణాలని లెక్క చేయకుండా తన భర్త అంటే పతి తన భర్త ప్రాణాల కోసం మినీ యుద్ధమే చేసింది. పద్మ పురాణం. పద్మ తెలుసా? తెలుసు. మీకు తెలుసు. పద్మ అంటే పద్మాసనం కాదు సార్. సర్లే అవి పురాణాలు మనకెందుకులే. కానీ నాకు డౌట్ ఏంటంటే మేడం, సతీ లీలావతి లవ్ స్టోరీ. మీ లైఫ్లో ఒక లవ్ స్టోరీ, అది పెళ్లి వరకు వెళ్ళింది, బాబు పుట్టిండు, ఇది ఓకే. మీ రియల్ లైఫ్ గొడవలను దృష్టిలో పెట్టుకొని సినిమా రాపించారా? కాదు, ఇది డైరెక్టర్ గారి రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అయ్యి డైరెక్టర్ అయిపోయింది. నాకు చెప్పక్కర్లేదు, నేను భీమిల నుంచి చూస్తున్నా. వాళ్ళ గొడవల గురించి నాకే ఎక్కువ తెలుసు. ఫస్ట్ నాకే వస్తుంది. మనకు కూడా చెప్పండి తర్వాత. ఇప్పుడు జనరల్గా సినిమాలో చాలా గొడవలు ఉన్నాయి కదా మేడం. మీ రియల్ లైఫ్లో ఈ కథ చెప్పినప్పుడు కానీ ఆ గొడవలప్పుడు మీకు ఎప్పుడన్నా మీ ఆయనతో అంటే బాబుతో గొడవ పెట్టుకున్నారు ఎప్పుడన్నా? చేస్తాను కానీ అలా కాదు. అది చాలా పెద్ద. ఎందుకు భయపడతారా? హైట్ ఉన్నందుకు కాదు, చాలా పెద్ద పని. ఫస్ట్ నాకు భయం ఏమీ లేదు. నేను ఇలా నేను చిన్నగా ఉన్నాను కానీ బాబు హైట్, మా ఆయన కొంచెం పొడవు కదా. ఫస్ట్ మెట్లు పెట్టాలి, గొడవ చేయాలి, తర్వాత కిందకి రావాలి. అవునులే, నాకు అర్థమైంది. ఇప్పుడు బాబు కూడా తిట్టినా మీరు బాబుతో గొడవ పెట్టాలంటే మెట్ల దగ్గర అతను నిలబెట్టి మీరు 4 మెట్లు ఎక్కి ఆయనతో ఫైట్ చేయడం కంటే అందుకు నేను చేయను సార్. ఇప్పుడు మీరు బేసికల్గా మన ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే మలయాళ సినిమాలు బాగుంటాయి, మలయాళ సినిమాలో కథలు బాగుంటాయి, మలయాళ సినిమాలు అద్భుతంగా ఉంటాయి అని థియేటర్లో కానీ ఓటీటీలో కానీ చూస్తున్నాం. మలయాళం సినిమా రిఫరెన్స్ ఉండాలి అని మలయాళం హీరోని పెట్టారా కదా? It's not like that. So everyone say that we nowadays the Malayalam cinema content is always good. We get compliments. But when directors have told me this idea of Sati Leelavati, I could relate to something interesting. It's funny and it was very organically the movie was happening. And even from the day one we shot was one of the toughest scene in the movie. But we could relate it and we cracked it. So then we realized, okay, this is something which is interesting content and people can relate with their real life. So yeah, that's కరెక్టేలే. ఎందుకంటే ఇప్పుడు మీకు పెళ్ళైంది, మీ ఆవిడ ఎప్పుడో కొట్టుంటది. కథ చెప్పినప్పుడు సత్యసార్ వచ్చి మీ కథ చెప్పినప్పుడు దాన్ని ఎక్కువ రిలేట్ అయ్యారా? అందుకే సినిమా ఒప్పుకున్నారా? కదా. No, I can't do that in real life, so I thought of doing it in మీ ఇంటిలో జరిగిన గొడవలు అన్ని ఇంటిలో జరగదు. అవును, అదే ఓన్లీ మీ ఇన్ హౌస్. అవును, ఇంటికి ఒక కథ ఉంటది. మీకు ఇందులో 2 రకాల లాభం ఉంది సార్. సరే, మీకు గొడవ జరగలేదు, ఈ సినిమా చేశారు, గొడవ జరిగితే ఇలానే రియాక్ట్ అవుతారా సినిమాలో రియాక్ట్ అయినట్టు? I think somehow, I think yes. Now I expect something is coming from somewhere. లేకపోతే సినిమా పెట్టుకుంటారు
ప్రేమ, ఒక్క నిమిషం ఆగని లోపలికి వెళ్ళి ఓహో ఈ గొడవని ఇలా మేనేజ్ చేస్తా అని మళ్ళీ వచ్చి గొడవ పెట్టుకుంటారా? You can't manage. It's all unexpected. The fight is happening in this film. So, but it's yeah. సార్ తర్వాత ఇంకోటి ఏంటంటే నేను షాక్ అయింది ఏంటంటే, అంటే నేను కూడా ఇందులో చేశాను అఫ్ కోర్స్, మీరు డబ్బింగ్ చెప్పారంట, అవును. అంటే కష్టపడ్డారా సార్ ఏమన్నా? See, it's like I'm very bad in prompting. I can't take prompting and perform. Yes. So I have to learn the lines. Without that, I can't perform. That's a problem for me. So once I learned, and directors, I liked it the way the rendering. So he asked me, "Can you dub?" So we dubbed for a long time, and yeah, that's how it is. So that's why I can say lines, but in real, I will take time to కానీ connect. చాలా బాగా చేశారు. నేను ఈ రోజే మూవీ చూసాను. అమేజింగ్ యాక్టింగ్, మీరు కూడా చాలా బాగా చేశారు. కానీ సెట్ లో కూడా తెలుగు రాదు కదా, కానీ అన్ని మలయాళంలో రాసి అలా చెప్పారు. And కొంత డెడికేషన్ గా వర్క్ చేశారు. చాలా, నేను నా ఫస్ట్ మూవీలో ఎలా చేశాను నాకు అది గుర్తొచ్చింది మళ్ళీ, బికాజ్ ఆబ్వియస్లీ న్యూ లాంగ్వేజ్ కొంచెం కష్టమే కదా, బట్ నెయిల్డ్ ఇట్. Thank you. తర్వాత నాకు ఇంకోటి, ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న ఆడియన్స్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు ఎందుకు రావాలి ఈ సినిమాకు, అవును, ఓన్లీ రిలీజ్ తర్వాత ఓటీటీకి వస్తుంది కదా చూసుకుందాం అనే మైండ్ సెట్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ సినిమాకి ఎందుకు రావాలి, ఈ సినిమాలో ఏముంది అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే అంటే నేను కూడా న్యూ ఏజ్ ఆడియన్సే కదా, నేను కూడా ఆబ్వియస్లీ కొన్ని మూవీస్కి వెళ్తాను థియేటర్లో, ఆల్సో బికాజ్ నాకు ఒక బాబు ఉన్నారు అండ్ లేట్లీ ఇలా అయిపోయింది అలా. బట్ ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు ఐ వాజ్ లాఫింగ్, నేను అంతా నవ్వాను. అండ్ ఐ వాజ్ లైక్, even if you make 80% of 90% of whatever I heard, మూవీ చాలా బాగా వస్తుంది. సో అందుకే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. కానీ మూవీ స్టార్ట్ చేసినప్పుడు షూటింగ్లో నాకు సేమ్ ఫీలింగ్ అలానే ఉంది, నథింగ్ చేంజ్డ్. ఓకే స్టోరీ కొంచెం మారింది, చేసినప్పుడు ఏదో సడన్గా చేంజ్ చేశారు, అలా ఏమీ లేదు. ఏదైతే చెప్పారో ఎలా విన్నాను అలాగే తీశారు మూవీ. సో దట్ కాన్ఫిడెన్స్ వాజ్ దేర్. And obviously Mickey G. Mayer, music and technicians కూడా అందరూ చాలా మంచి టెక్నీషియన్స్. ఇప్పుడు నేను షాక్ అయింది ఏం తెలుసా మేడం, నేను వచ్చా క్లైమాక్స్ ఆ డ్రామా ఫైట్లు అవన్నీ చూసా, అప్పుడు నాకు మీరు చాలా నార్మల్గా ఒక హీరోయిన్ ఎలా వస్తుందో అలా ఫిట్గా చాలా గ్లామర్గా వచ్చి చేశారు, వెళ్ళిపోయారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత న్యూస్ షాక్, ఏంటి ఏం జరిగింది అసలు అని ఫోన్ చేశా. సార్ అదేంటి సార్ మేడం కొడుకు పుట్టిందంట, అవునరా నాకు తప్ప ఎవరికి తెలియదు అన్నాడు. కానీ అంటే నేను ఎందుకు షాక్ అయినంటే మేడం, ఇప్పుడు బేసికల్గా మీకు ఒక ప్రాజెక్ట్ వస్తుంది, మీరు కమిట్ అవుతారు, బట్ లవ్ మ్యారేజ్, కొత్తగా మ్యారేజ్ అయింది, కన్విన్స్ ఓకే, మీకు ఇలాంటి టైంలో మీరు 100% అసలు రిజెక్ట్ చేయాల్సిన లెక్క ఇది, అవసరమైంది తర్వాత చేసుకుంటాం అని డైరెక్టర్ చెప్పొచ్చు, ప్రొడక్షన్ చెప్పొచ్చు, ఆపేయచ్చు. అలా ఆపకుండా ఇంత డెడికేషన్ ఏంటి మేడం? ఐ వాస్ లైక్ ఎంత ఐ కెన్ నాట్ డూ ఇట్, ఎంత క్లోజ్ దే విల్ బీ లాట్ ఆఫ్ లాసెస్ అండ్ ఐ షుడ్ నాట్ సే నో. అండ్ నాకు స్టోరీ ఆల్రెడీ తెలుసు, నాకు తెలుసు అంత లేదు, కొంచెం మేనేజ్ చేయొచ్చు. అండ్ యాక్టింగ్లో అంతా దేర్ ఇస్ నో సమ్ వాకింగ్ అరౌండ్, రన్నింగ్ అరౌండ్. సో ఐ థాట్ యాక్టింగ్ ఓన్లీ కదా చేయొచ్చు, ఇట్స్ వోంట్ బి ఎ డిఫికల్ట్ టాస్క్. కొంచెం అండర్ ఎస్టిమేట్ చేశాను డెఫినెట్గా, ఎందుకంటే ఫస్ట్ ట్రైమస్టర్లోనే ఫుల్ మూవీ ఫినిష్ అయిపోయింది. కానీ ఆ ఫస్ట్ ట్రైమస్టర్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే నేను డైరెక్టర్కి చెప్పడం, ఐ థాట్ ఐ టెల్ ద డైరెక్టర్ లైక్ నేను ప్రెగ్నెంట్ని అండ్ కొంచెం జాగ్రత్త ఇవన్నీ. కానీ ఎలా చెప్పాలి, సార్కి కాల్ చేశాను, సార్ కొంచెం రూమ్కి రండి మాట్లాడాలి. తను వచ్చి, సార్ నేను ఏదో ఒక చెప్పాలని ఉంది. ఓ మీ అండ్ వరుణ్ ఐ జస్ట్ చెప్పాను, లావణ్య ఐ నో మ్యారీడ్ పీపుల్ అండ్ దే ప్రాబ్లమ్ ఐ నో, బట్ సార్ నో ప్రాబ్లమ్ సార్, నేను ప్రెగ్నెంట్ బిఫోర్ ఏదో ఎక్స్ట్రా చెప్తున్నారు తన లైఫ్ గురించి చెప్తే ఎనీథింగ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ లైక్ నేను ప్రెగ్నెంట్, లైక్ ఫర్ సమ్ టైమ్ రెడ్ ఐస్ ఓకే. అదే సార్, కానీ ఆబ్వియస్లీ నేను చేస్తాను. కానీ ఫస్ట్ డేలోనే నా డాక్టర్ చెప్పింది, లావణ్య నో లాంగ్ ట్రావెల్, నో వాకింగ్ అరౌండ్, నో దిస్ అండ్ షూటింగ్ మిడిల్ 10 days ఆపేయాలి. లైక్ అలా కష్టం కదా.
దెన్ ఐ కాల్ వేరే డాక్టర్ కాల్ చేసి మీరు చెప్పండి ఇది పాసిబుల్ లేదా, సరే నువ్వు చేయొచ్చు కానీ ఇది కొంచెం జాగ్రత్త మైండ్ లో పెట్టి చేయొచ్చు. మెంటల్ గా కానీ ఐఎమ్ షూర్ ఫస్ట్ ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ థాట్, అండ్ నాకు ఒక ఇంజరీ కూడా వచ్చింది ఆ టైంలోనే. సో ఐఎమ్ షూర్ ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ థాట్ వై షీ ఈస్ యార్నింగ్ ఆల్ ద టైమ్, అమ్మాయికి చాలా ప్రాబ్లం ఉంది, ఇది నేను చేయను అది నేను చేయను, నేను చెప్పాను చాలా సారి. సో నాకు తెలిసి ఇండస్ట్రీని బ్రేక్ రూల్స్ అంటే ఏమంటారు రూల్ బ్రేక్ చేశారు మీరు. ఎందుకు జనరల్ గా ఆఫ్టర్ మ్యారేజే హీరోయిన్స్ కష్టము, లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత అసలు వాళ్ళని ఇవన్నీ ఉన్న అసలు అలాంటి టైంలో ఇలాంటి నిర్ణయం సినిమా కంప్లీట్ చేసి ఈ రోజు రిలీజ్ అవుతుందంటే మా యూనిట్ కాదు మేడం, ఈ విషయం తెలుస్తుంది కదా. ఇప్పుడు అందరు షాక్ అవుతారు, అంటే హీరో హీరోయిన్ ఎంత డెడికేషన్ ఉంటే ఒక సినిమా కమిట్ అయితే వాళ్ళు ఎక్కడ ప్రొడక్షన్ లాస్ అవుతారు, వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఒక సినిమా రాసి అది రియల్ హైట్స్ అప్ మేడం. అసలు మీకు ఏం చెప్పినా తక్కువే సీరియస్ గా. So let me add one more thing actually. So as Lavanya said, it's about of course the director will be, the entire crew will be stuck, but as an actor, so we also know that emotionally we are very much involved when we work. So how much they will be emotional in that particular stage, because my sister recently delivered a baby, so I know that I've seen it. You're telling me actually that time you had no idea I was pregnant. Yeah. So we know that how difficult that to be. So someday Lavanya will be in the morning very jolly and good morning and all those things. Someday she'll just walk in. I'm like, okay. But I was not knowing that. Nobody to be got honest. that. You know, our scene చేసినప్పుడు in the office where the farm was there కదా, Yeah, farm yeah. also. I was shooting ఈ ఆఫీస్ లో ఇలాంటి రూమ్ ఉంది, నేను షూట్ చేసి దట్ వాస్ ద వాష్రూమ్. I was going there, I was throwing up. Yeah. And I was coming back shooting, going to sing for a full day అదే చేశాను. I had migraine, I had everything possible. It was very నిజంగా అండర్ ఎస్టిమేట్ చేశాను కొంచెం. There was a time when I was like, director గారికి I just cannot do it, but no one knows because I was so dead. లొకేషన్స్ కూడా చాలా దూరం పెట్టారు, అండ్ ఐ డోంట్ బ్లేమ్ దాట్, యూనో ఇట్ వాస్ ఆల్రెడీ ఇట్స్ మై థింగ్, వాళ్ళకి తెలీదు. కానీ ఆ టైం డెఫినెట్లీ. అండ్ దెన్ మనం కొడైకెనాల్ కూడా షూట్ చేశాను, వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్, బట్ ఆల్ వెల్ దట్ ఎండ్స్ వెల్. మై డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎవ్రీ వన్ హూ న్యూ నాకు చాలా సపోర్ట్ చేశారు, అండ్ దే మేడ్ ష్యూర్ దట్ ఐ వాస్ కంఫర్టబుల్, అండ్ సో ఐ హ్యాడ్ చాలా సపోర్ట్ ఉంది. అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈ ప్రాజెక్ట్ లో మలయాళం హీరో, తమిళ్ యాక్టర్స్, తెలుగు కమెడియన్స్, అంటే ముగ్గురుతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ డేట్లు తీసుకొని వాళ్ళని ఎక్కడ మిస్ చేయకుండా ఇంత పెద్ద తెలుగు మూవీ. నిజంగా ఆ విషయంలో డైరెక్టర్ గారు రియల్ గా గ్రేట్. ఇది ఒక సీక్రెట్ క్యారెక్టర్ కూడా ఉంది మూవీలో, దట్స్ మై సన్. No, I was thinking he would be heard a lot of action and cut when he's very lucky in that way, you know. కానీ సార్ ఇప్పుడు మీకు అంటే మలయాళంలో బిజీ, మీకు తెలుగులో ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది మేడంతో సినిమా, ఈ విషయం తెలిసింది, అఫ్ కోర్స్ తెలిసింది. మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే బేసికల్గా అంటే ఆ టైంలో ఈ ప్రాజెక్ట్ చేయాలా లేకపోతే మధ్యలో ఆగిపోతుందా, అంటే తన కండిషన్, మేడం కండిషన్ వెరీ లేట్ స్టేజ్ అయిపోయిన తర్వాత అందరికి తెలిసింది, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి తర్వాత. మొత్తం ప్రెషర్ డైరెక్టర్ గారు తీసుకున్నారు. And that's why I said one day she'll be very happy, one day she'll be a bit gloomy. I'm like, okay. She might be in the character already. లేదు సార్, నేను క్లైమాక్స్లో అంటే నేను నా క్యారెక్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను క్లైమాక్స్ అదంతా సెటప్ అదంతా ఉంది కదా, అప్పుడు నాకు అనిపించేది ఏంటంటే బేసిక్గా మనం మలయాళం సినిమాలు చూస్తాం, మిన్నల్ నుంచి చాలా మంది చాలా సినిమాలకు మనం చాలా సీరియస్గా మంచి మంచి కథలు చేస్తుంటారు, చాలా డెడికేషన్, ఇవన్నీ ఓకే, ఎందుకంటే వాళ్ళు రూల్ చేస్తారు, అది ఇట్స్ ఓకే. మీరు వచ్చారు, నేను అడిగా సార్ ఎవరు సార్ హీరో అన్న, ఎవరు సార్ అన్న, ఇట్లా సో అండ్ సో అన్నాడు. అవునా కొత్తోడే కొత్త, సరే చూద్దామన్నా. సార్ వెరీ అంటే మీరు ఎంత బాగా చేశారంటే, అంటే మిమ్మల్ని తప్ప అంటే ఆ క్యారెక్టర్లో ఉండి చాలా చాలా మలయాళంలో తెలుగులో చాలా రాసుకొని ప్రాపర్ యాక్ట్ చేసేసరికి ఈ మలయాళం గడ్డే అలాంటిదా, అక్కడ పుట్టడమే అలాంటి యాక్టర్స్ పుడతారా అని ఫీలింగ్ వచ్చింది సార్. సీరియస్లీ వాటర్ ఏదో ఉంది. Like I enjoy this process, like you know, that's a very different feeling. So I enjoy that overall process. So
Yeah, it's my limitation also. Normally people take from, they throw the lines from the background, so it's easy to perform, but I don't have that sense of taking it and through, so Yeah. yeah, that's మేడం బాబు మీరు కంగారు పడకండి, బాబు అంటే చాట. okay. Cheta, yeah. ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్ కొత్తోడా, నేనే ప్రొడ్యూసర్ కొత్తోడా, ఇప్పుడు సత్య సార్ అడిగిండు ప్రొడ్యూసర్ కొత్తోడు, ఇంత ఆలోచించిన మీకు ఆ ఫీలింగ్ రాలేదా మేడం? ఇంత పెద్ద ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ కొత్తోడు అంటే చేస్తాడా లేదా? అంటే నాకు డెడికేషన్ నచ్చింది అండ్ చాలా కాన్ఫిడెంట్. ఆల్రెడీ షైన్ స్క్రీన్ తో కూడా పని చేశారు. సో అండ్ ఎడిటర్ సూర్య గారు హూ డిడ్ సాలా ఖడూస్ అండ్ వెరీ వెరీ గుడ్ టెక్నీషియన్స్. Like Binendra, who did more than some 300 ad films, and the visuals are so beautiful. Very Like, you know, beautiful, so yeah. ఒక యాడ్ మూవీ లాగా ఉంది. ఆల్రెడీ మేడం అంటే అది టీజర్ నుంచే చిన్న ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే అంటాం కదా మనం జనరేషన్ రైటింగ్ అని. అండ్ మిక్కీ జే మేయర్, యా మ్యూజిక్, హీస్ గుడ్. యా సూపర్. ఇంకోటి ఇప్పుడు ఇంత అంటే మీరు అన్నారు కదా మేడం, మలయాళం నుంచి ఉన్నారు, తమిళ నుంచి ఉన్నారు, తెలుగులో ఉన్నారు. మీకు అంటే ఫస్ట్ టైం కదా ఇంతమంది అంటే ఇంతమంది యాక్ట్ చేయడం. మీ సినిమాలన్నీ మన తెలుగు వాళ్ళు ఉంటారు, లేకపోతే హీరోయిన్ ఎవరైనా సెకండ్ హీరోయిన్ ఉంటే నార్త్ నుంచి, అంటే ఈ 3 లాంగ్వేజ్. మీరు ఎలా ఫీల్ అయ్యారు యాక్టర్లతో అందరితో? ఇస్ కంఫర్టబుల్? అందరూ అన్ని లాంగ్వేజ్ నాతో కంఫర్టబుల్, అది వేరే విషయం. మీతో ఒకటే సీన్ చేశాను కానీ మీరు అంతా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఎవరు వచ్చారు నేను అనుకున్నా. so different is like మీరు దశ అవతారమా మీరు? ఆ టైంలో మన సినిమా చేసినప్పుడు కొంచెం బీడ్ గిడ్ గడ్డం ఉండే వేరే సినిమా కోసం. చాలా అప్పుడు చాలా you became cute, yeah. ఈ రోజు చూసాను కదా ఇది, అందుకే సడన్ గా మీకు చూసి ఎవరు వచ్చారు అనుకున్నా. బట్ సో అందరితో పని చేయడం చాలా చాలా నాకు నచ్చింది. ఎందుకంటే అందరూ వేరే వేరే సిటీస్ నుంచి వచ్చి వి ఆల్ ఆర్ సిట్టింగ్ టుగెదర్, వేరే వేరే లాంగ్వేజ్లో మాట్లాడి, ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ మోస్ట్లీ లాట్ ఆఫ్ మలయాళీస్ ఆన్ ద సెట్. సో కొంచెం మలయాళం కూడా నాకు అర్థమవుతుంది ఇప్పుడు, కొంచెం. Okay, so when she goes, we speak in Malayalam, so we can't do that anymore. You can still do it. I know very few words. My father role Naresh Garu చేశారు, and I'm a big fan of his and his comedy timing. ఇప్పుడు అంతా సార్ ఫామ్ లో ఉన్నారు. Oh, he's so good. అక్కడే సడన్ గా జస్ట్ ఎంత ఇంప్రూవైజ్ చేస్తారు అండ్ సో మచ్ ఫన్ దిస్ సీయింగ్ హిమ్ ఆన్ ది స్క్రీన్. ఐ యాక్చువల్లీ ఎంజాయ్ సీయింగ్ హిస్ సీన్స్ అండ్ మాతో ఫాదర్ ది బాండింగ్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఆ మూవీలో చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ దేర్ ఇస్ అ వెరీ నైస్ యాంగిల్ ఆఫ్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఆల్సో. అండ్ రిలేషన్ అదే మీరు కోపంలో తీసుకునే నిర్ణయాలు ఫాదర్ తీసుకోలేకపోయారు అంటే ఫాదర్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అతను లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ మ్యాన్ ఎలా ఉండాలి, ఒక మ్యాన్ ఎలా ఉండాలి టు ఫైండ్ అ గుడ్ హస్బెండ్. సో చాలా మంచి క్యారెక్టర్ నరేష్ గారికి కూడా. అండ్ జాఫర్ ఉన్నారు, జాఫర్ విక్రమ్ మూవీలో కూడా చేశారు. వెరీ వెరీ గుడ్ యాక్టర్. అండ్ చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు మూవీలో. ఇప్పుడు సార్ ఇప్పుడున్న ఈ జనరేషన్ ఎలా అయిపోయిందంటే, పెళ్లి చేసుకొని ఒక 1 year 2 yearలో గొడవ పెట్టుకొని విడిపోయి వెరీ లైట్ ఏదో బ్రేకప్ లాగా చెప్పాడు. లవ్లో ఉండి బ్రేకప్ చెప్పడం ఈజ్ ఓకే. మ్యారేజ్ చేసుకొని లైట్గా అంటే విడాకులు ఒక బ్రేకప్ లాగా, అంటే గొడవలు తీసుకోలేకుండా పేషెన్స్తో ఉండలేకుండా ఇప్పుడున్న ఈ జనరేషన్ భార్యాభర్తలకు ఈ సినిమా ఏం చెప్తుంది? So to take a conclusion is much more easier. It's very easy. It's just taking a decision is just like that. But to find out a solution is more important. So when you have a proper communication, I feel you figure out the solution for it. When you don't give time for that to sit and talk, then that's where the problem what I feel. I know communication is the key. అంటే కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతుంది. దాన్ని పెద్ద గొడవ చేసి కొట్లాడుకొని విడిపోయే అంత అవసరం లేదు. అందుకు సతీలీలావతి సినిమా చూస్తే గోవా ఈ మూవీలో కూడా జరుగుతుంది. అదే అందుకే అంటున్నాను, అందుకే అడిగాను. They don't fight for love, don't fight with each other. Wow, what a line. Fight for love, don't fight with each other. అరే రాసుకోరా సాంబా. Copyright with me. బట్ వెరీ అంటే మీరు అంటే అఫ్ కోర్స్
సినిమాలో అయితే మీరు చెప్పాలి మ్యారేజ్ గురించి. Yeah, మీకు of course. చాలా మీకు ఇద్దరు పాప కూడా ఉన్నారు. గొడవ అయినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓకే, గొడవ పెద్ద చేయొద్దంటే ఎవరో ఒకరు దెబ్బలు తినాలి. భర్త ఎక్కువ దెబ్బలు తిన్న ఫ్యామిలీస్ మంచిగా ఉంటాయని నాకు అర్థమైంది. అందుకే 10-12 years 2 kids. ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు ఏదైనా గొడవ అయిందనుకో, ఎప్పుడోసారి మనకున్న ప్రొఫెషనల్కో తిట్టడమో కొట్టడమో, ఏదో చిన్నగా కొట్టడం అంతా లేదు, ఈ జనరేషన్లో కొట్టడం లేదు, జస్ట్ అరుచుకోవడాలు, గొడవ పడాలు, ఒక రోజు 2 రోజులు మౌనంగా ఎవరో ఒకరు ఒకసారి సందర్భాన్ని బట్టి భార్య, సందర్భాన్ని బట్టి భర్త కూల్గా ఉంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఆ లైఫ్ కొంచెం హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్, అంతే కదా, అప్ అండ్ డౌన్స్ అంటాం కదా. ఆ విషయంలో 100% మీరు చెప్పింది. మీరు కరెక్ట్. ఎస్, ఓకే మేడం, అఫ్ కోర్స్ నాకు అర్థమైపోయింది. సతీలీలవతి రిలీజ్ రోజు నా ఫ్యామిలీని తీసుకెళ్తా, నా 2 kids ఆల్సో. డెఫినెట్లీ మీరు చూడాలి, మీరు ఉన్నారు కదా మూవీలో. అంటే నిజంగా అంటే ఈ సినిమా వేరే వాళ్ళకి కూడా టికెట్ ఇవ్వాలి. యా ఎగ్జాక్ట్లీ 100%. మా అపార్ట్మెంట్లో అందరు చెప్తా, ఇట్స్ గుడ్ ఫిలిం, మీరు వెళ్ళి చూడండి. గొడవ పెట్టుకున్న ఫ్యామిలీకి ఫోన్ చేసి మరి చెప్తా, సతీలీలవతి చూడు ఫస్ట్ అని. వైఫ్స్ కి డెఫినెట్ గా చెప్పాలి. 100% సతీలీలవతి ఫ్యామిలీస్ అందరు వస్తారు, ఎంటర్టైన్ అవుతారు. వస్తున్నా ఎందుకంటే నాకు తప్పదు కదా ఇంట్లో ఉన్న తర్వాత. ఓకే, మీరు మాట్లాడేళ్ళండి. ఇది మీ సీక్రెట్ ఆఫ్ హ్యాపీ మ్యారేజ్ కదా. ఎస్ ఎస్ మంచిగా కట్ చేయలేదు, ఇప్పుడు నేను వెళ్ళి కట్ చేస్తే వస్తున్నా. ఓకే మేడం, బాయ్. బాయ్.